హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బోనాల పండుగ గురించి అనమాట. మా ఏరియాలో జరిగిన బోనాల పండుగ ఎట్లా జరిగింది, ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. సో పండుగ అనగానే ఖచ్చితంగా మామిడాకులు, వేపాకులు, బంతి పువ్వులు ఖచ్చితంగా ఉంటాయి కదా. సో మేము కూడా మా గుమ్మానికైతే పువ్వులన్నీ కుచ్చేసి వేపాకులు ఇంకా మామిడాకులతో మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాం అనమాట. సో మేము నైట్ నుంచే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చి తూడ్చి అలాగే వాకిలి కూడా ఊడ్చి కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టుకొని ఇంకా దేవుడి ఫొటోస్ దగ్గర అంటే నేను ముందు రోజే ఫొటోస్ అన్ని కడిగేసుకొని దీపాలు అవన్నీ ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు. సో వాటన్నిటిని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పండుగ రోజు చేయాలంటే కొంచెం టైం ఉండదు కాబట్టి ఇంకా మొత్తానికి పువ్వులు అలాగే బొట్లు అన్నీ పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసిన అనమాట. ఎప్పుడైనా అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి. ఇంకా కింద రెండు అలాగే ఇక్కడ సమ్మక్క సారక్క ఇంకా ఎల్లమ్మ తల్లికి అయితే మంచిగా దీపాలు అయితే వెలిగించేసిన. సో పైన సాయిబాబా ఫోటో ఉందన్నమాట. సో మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అగరబత్తులు అయితే ముట్టించేసిన అనమాట. ఇంకా హారతి అలాంటిది ఏది ఇవ్వలేదు. సో బోనం చేసిన తర్వాత అన్నీ ఒక్కసారి ఇవ్వచ్చని ఆగిపోయాను. నెక్స్ట్ బెల్లం అన్నం అనమాట. బోనంలోకి మేమైతే ఎప్పుడైనా బెల్లం అన్నమే వండుతాము. వేరే వాళ్ళు ఇంకా అన్నము ఇంకా పచ్చికూర అలాంటివి వేసి పెడతారు కదా. సో మేము ఎప్పటి నుంచి అయితే బెల్లం అన్నమే అనమాట. ఇక బోనాల పండుగ అంటే ఖచ్చితంగా మా ఆడబిడ్డ అయితే మా ఇంటికి వచ్చేస్తుంది. సో ఆమె వస్తేనే మాకు కూడా సంతోషం అనమాట. ఎప్పుడైనా ఆమె చేతుల మీదనే బోనం చేయడం కానీ బోనం ఎత్తుకోవడం కానీ మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమెకి అన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇట్లాగే నడుస్తుంది. మెయిన్గా ఆడబిడ్డతో ఏ పండుగైనా చేసుకుంటే తను హ్యాపీగా మనకు చేసి పెడితే ఆమె ఒక నవ్వు నవ్వితే తను హ్యాపీగా ఫీల్ అయితే మనకు ఒక బ్లెస్సింగ్ అనమాట. మాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు అయితే రాలేదు. మంచి మనసుతో చేస్తుంది, మాకంతా మంచిగా జరుగుతుందన్నమాట. సో మొత్తానికైతే తనతోనైతే బోనం అయితే ప్రిపేర్ అయితే చేపిస్తున్నాను. ఫస్ట్ నుంచి అంతే, నా పెళ్ళైన మొదటి నుంచి మా ఆడబిడ్డతోనే బోనం అయితే చేపిస్తాను. ఆమెనే ఎత్తుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత మా పాపకి ఎత్తుతా అనమాట. ఎప్పుడైనా ఒకసారి రెండు చేయాల్సి వస్తే నేను మా ఆడబిడ్డ ఎత్తుకుంటాము, లేదంటే ఒక్కతే ఆమెను ఎత్తుకుంటుంది అనమాట. సో ఎప్పుడైనా బోనాంకి సున్నం పెట్టేసి బొట్లు పెట్టేటోళ్ళము, కానీ ఈసారి కొత్తగా చేద్దాం వదినా అని అనిందనమాట. ఇంకా సరేలే నీ ఇష్టం అనేసి నేను కూడా సో ఇత్తడి సర్వ దొరకలేదనమాట. ఇంకా స్టీల్ సర్వ ఉండే, దానికైతే ఫస్ట్ ఆయిల్ అంతా అప్లై చేసుకొని తర్వాత ఒక జాలి అంటే మనం టీ తాగే జాలి ఉంటుంది కదా, దానిపైన మొత్తం పసుపు పోసి ఇట్లా జల్లించినట్టు చేస్తూ ఉంటే మంచిగా సర్వపైన అంతా పడిందనమాట. సో మొత్తం కూడా తనే చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నిజంగా అమ్మవారి ఫేసే వచ్చిందనమాట. అంత పర్ఫెక్ట్గా మంచిగా గీసిందనమాట. సో మనకు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, సో వాటితో మటుకు చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. కళ్ళు, కనుబొమ్మలు, అలాగే ముక్కు, అలాగే ముక్కు పుడక, ఇక్కడ పెదాలన్నమాట. సో ఇది మొత్తం కూడా ఇయర్ బడ్స్ ఇలాగ డ్రా చేసింది. ఇంకా నెక్స్ట్ దీనిపైన వచ్చేసి ఇక మనకు కలరింగ్ కావాలి కాబట్టి సో సిల్వర్ అలాగే ఉంటే బాగుండదు అనేసి ఇంకా మేము ఇంకొక స్టెప్ అయితే వేస్తున్నాము ఇప్పుడు. సో అమ్మవారికి బొట్టు కూడా ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి దగ్గర గంధం కానీ కుంకుమ కానీ కలిపినప్పుడు ఖచ్చితంగా రోజ్ వాటర్ అయితే వాడాలన్నమాట. ఈ రోజ్ వాటర్ వాడటం వల్ల ఒక స్మెల్ కూడా ఉంటుంది, అలాగే చాలా మంచిది అని కూడా అంటారనమాట. ఒక చిన్న బౌల్లో కుంకుమ తీసుకొని అలాగే కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని ఒక ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మంచిగా ఆ చిన్న బౌల్లోకి ఇయర్ బడ్స్తో ముంచుతూ ఇంకా కుంకుమనైతే ఇలా కనుబొమ్మల పైన అలాగే కళ్ళకు మొత్తం కూడా ఇలా డ్రా చేసినామన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. నిజంగా అమ్మవారే ఇలా మమ్మల్ని చూస్తుంది అన్నట్టు అనిపించింది అనమాట. అయితే ఇది ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ఇట్లా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా అసలు ఫేస్ ఉంటుంది కదా అమ్మవారి ఫేసు, మనము నార్మల్గా వరలక్ష్మి అప్పుడు వాడుకుంటాము, ఆ ఫేస్ కడదాం అనుకున్నాము కానీ అది దొరకలేదు. సో ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఇంట్లోనే మిస్ అయింది. ఇంకా సరేలే ఇలా చేద్దామనేసి ఇలా అనుకొని ఇద్దరం అయితే అనుకొని చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా కళ్ళు అలాగే బొట్టు, ముక్కు పుడక
ఇంకా నెక్స్ట్ పెదాలు మొత్తం కూడా డ్రా చేసింది. సూపర్ కదా. ఈలోపు మా ఆడబిడ్డ అనేది పిల్లలని రెడీ చేయొద్దినా అంటే నేనైతే వెళ్ళాను. ఇంకా అక్క అయితే చేస్తుంది. ఇంకా మేమైతే పిల్లలను రెడీ చేస్తూ ఇంకా మేము కూడా తయారు కావాలన్నమాట. సో ఫైనల్గా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దీపం కూడా వెలిగించేసింది మా ఆడబిడ్డ అయితే. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసినాం. ఇక మేమైతే రెడీ అవుతున్నాం అనమాట. పండుగ అంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది, అనుకున్న టైంకి ఏది కాదు కదా. కానీ మా హస్బెండ్ అయితే త్వరగా వెళ్ళాలి, వర్షం పడితే మళ్ళీ కష్టం అయిపోతుంది అన్న ఆయన పని ఆయన అంటూనే ఉన్నాడు. మేము చేసేది లేట్ చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్గా గుడికైతే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మా హస్బెండ్ అయితే ఇంకా బోనం అయితే ఎత్తిండనమాట అక్కకి. ఇంకా కాళ్ళపైన వాటర్ అయితే పొయ్యాలి కదా. సో మా కోడలు అయితే కొబ్బరికాయలు వేపాకులు సాగ పట్టుకుంది. నేను వెనకాల మా కన్నిగాన్ని ఎత్తుకొని నిలబడినమాట. ఇంకా మా జున్ను కూడా అక్కడ ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ అయితే మొత్తం వాటర్ పోసి కాలైతే మొక్కేసిండు. బోనం ఎత్తుకుంటే అమ్మవారితో సమానము, కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఇలా చల్లుకుంటారు కదా, ఎంతో పుణ్యం మోక్షం వస్తుందని అర్థం అనమాట. ఇంకా అందరం కలిసి అయితే గుడికైతే వెళ్తున్నాము. మాకు గుడి వచ్చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఒక్క 10 మినిట్స్ అంతే అనమాట. చాలా దగ్గరే పక్కనే ఉంటుంది. కానీ ఇంకా గుడికైతే పిల్లలము, మేము, మా అత్తమ్మ, మా బావ, మా అన్న, ఆడబిడ్డ, పిల్లలు, మా పిల్లలు అందరం వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే తనకు ఒక పెద్ద పని ఉంటుంది. ఏ ఫెస్టివల్ అయినా మా ఇంట్లో అయితే ఆ పని ఏంటబ్బా అనుకుంటున్నారా, చెప్తాను. ప్రతి పండగకి మా ఇంట్లో అదిరిపోయే వంటలు వండాలంటే మా హస్బెండ్ అనమాట. అన్ని వెరైటీస్ చేస్తాడనమాట. మా ఇంట్లో వరకు మాత్రమే చాలా ఇంకా బోనాల పండుగకి వచ్చేసి మేము మటన్, చికెన్, అలాగే బోటి ఫ్రై, పూరీలు, ఇంకా చికెన్ ఫ్రై, బగారన్నం ఇలా చేసుకున్నామన్నమాట. సో అవన్నీ చేయాలి, అవన్నీ మంచిగా తినాలంటే మా హస్బెండ్ చేయి పడాల్సిందే. అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. హోటల్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా అలా వెళ్తూ ఇంకా గుడికైతే వెళ్తున్నాం అన్నమాట. చాలా దగ్గర గుడి మాకైతే, అసలు చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా గుడికైతే వచ్చేసినాము. పోచమ్మ, ఎల్లమ్మ ఇద్దరు ఉంటారనమాట. ఇంకా బోనాలు తీసుకొస్తూ ఉంటారు. ఎక్కువ మంది లేరు అన్నమాట. ఇంకా మేమైతే ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేసుకుంటూ అందరం అయితే తిరుగుతున్నాము. మా హస్బెండ్ తప్ప అందరం గుడికి వచ్చేసినాము. కానీ ఆయన ఇక్కడికి వస్తే మళ్ళీ వంటలు లేట్ అయిపోతాయి అన్నమాట. చాలా లేట్ అయిపోయింది. అప్పటికి 2 అవుతుందన్నమాట. మేము గుడికి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. ఎంత త్వరగా అనుకున్నా కానీ లేట్ అయిపోతుంది. అది పండుగ అంటే అంతే అన్నమాట. ఇంకా ఫైనల్గా అందరం అయితే మంచిగా ప్రదక్షిణాలు చేసుకుంటూ అంతా మంచి జరగాలి, ఎలాంటి ఆటంకం లేకుండా బాగుండాలని మొక్కేసి బోనం అయితే సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టేసి అయితే వచ్చేస్తున్నాం ఇంటికైతే. సో దేవుడి దగ్గర మొత్తం కూడా అంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా బోనాల పండుగ అంతా అలా జరిగిపోయిందనమాట. ఇంకా మా ఇంటి దగ్గర చాలా చిన్న గుడి అనమాట. ఇంకా మా గల్లీలో కూడా చాలా తక్కువ మంది బోనాలు చేస్తారు. సో ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట. చాలా చిన్న గుడి, చాలా తక్కువ బోనాలు వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ డే జాతర ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది.
సో ఇదండి మా ఇంటికాడ బోనాల పండుగ ముచ్చట్లు. ఇలా జరిగిందనమాట మా ఇంటికాడ బోనాల పండుగ. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి, అందరం బాగుండాలి. సో మరొకసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ ఎల్లమ్మ తల్లి అందరిని చల్లగా చూడమ్మా. అందరూ అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చు. ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ బాగుండేలా ఆశీర్వదించమ్మా. జై బోలో ఎల్లమ్మ తల్లికి జై. థ్యాంక్ యూ.